హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇవాళ వచ్చేసి నేను మీకు మొన్న థర్స్డే అంటే 18th రోజు మేము తిరుమల వెళ్ళామన్నమాట. సో రథసప్తమికి నేను తిరుమల వెళ్ళానని పిక్స్ అయితే మీకు యాడ్ చేశాను కదా. సో తిరుమలకు వచ్చేసి మేము ఇక్కడ మధ్యాహ్నం 3:30కి బయలుదేరుతున్నాం అనమాట, టూ వీలర్లో. సో ఆ రోజు ఈవినింగ్ 6 లోపు నేను దర్శనం అనేది మేము అరేంజ్ చేసుకున్నాము. సో 300 రూపీస్ స్పెషల్ టికెట్ అనమాట. రష్ అయితే ఉన్నారండి. అండ్ ఇక్కడ టోల్ గేట్ దగ్గర వచ్చేసి దర్శనం ఎవరికైతే ఉందో వాళ్ళని మాత్రమే కింద అలో చేస్తారనమాట. సో దర్శనం లేని వాళ్ళని కొండకి అలో అనేది ఉండదు. చాలా స్ట్రిక్ట్గా చెకింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడంతా కూడా ఫస్ట్ కార్స్ వచ్చి ఫస్ట్ చెకింగ్ ఇక్కడ అయిపోతుంది. అక్కడ అడుగుతున్నారనమాట. నెక్స్ట్ దీన్ని దాటుకున్న తర్వాత మనకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా తిరుమల టోల్ గేటు, తిరుపతి టోల్ గేటు. సో ఇది వచ్చి కింద తిరుపతి టోల్ గేట్ అంటారు. ఈ టోల్ గేట్ దాటిన తర్వాత నుంచి మనకు స్టార్ట్ అవుతాం మనం తిరుమలకి. వెహికల్లో వెళ్ళేవాళ్ళు బస్సులు కానీ కార్లు కానీ ఏ వెహికల్ అయినా కానీ ఈవెన్ టూ వీలర్ అయినా కానీ కంపల్సరీ ఇక్కడ మీరు గమనించినట్లయితే చెకింగ్ అనేది ఉంటుంది. సో రష్ అనేది చాలానే ఉంది. మాది టూ వీలర్ కనుక టూ వీలర్కి పర్లేదు, అంటే 2-3 చోట్ల చెకింగ్ ఉంది కనుక మేము వెళ్ళిన చోట మా ముందర ఒక 4 మంది మాత్రమే ఉన్నారు కనుక చెకింగ్ కూడా కొంచెం త్వరగా అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మా ఫ్రెండ్ అనమాట. సో వాళ్ళు వచ్చి తిరుమల లోకల్ వాళ్ళు. సో తిరుమల లోకల్ వాళ్ళని అలో చేస్తారు. దర్శనం టికెట్ లేకున్నా లేదా తిరుపతి నుంచి మనం వెళ్ళాలి అన్నా కూడా కంపల్సరీ దర్శనం అనేది కంపల్సరీ అండి. దర్శనం టికెట్ టోకన్ ఉంటేనే తిరుమలకి అలో చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చి టూ వీలర్ చెకింగ్ జరుగుతుంది అక్కడ. అండ్ అంత లోపల నేను ఇక్కడ ఏంటంటే నాది హ్యాండ్ బ్యాగ్ ఉంది. సో నా హ్యాండ్ బ్యాగ్ అనేది చెకింగ్ అనేది వచ్చానమాట. ఇక్కడ నా హ్యాండ్ బ్యాగ్ చెకింగ్ కూడా అయిపోయిన తర్వాత నేను కొంచెం ముందరికెళ్ళి వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ కూడా వాళ్ళకి టూ వీలర్ కంప్లీట్ చెకింగ్ అనమాట. డిక్కీలో చెక్ చేస్తారు, ఇంకా హెల్మెట్ ఉందా లేదా, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు అక్కడ తీసుకుంటారు. సో తను లోకల్ కనుక తనకు అక్కడైతే చెకింగ్ ఉంది. లోకల్ అయినా ఎవరైనా కానీ కంపల్సరీ చెకింగ్ అనేది ఉంటుందన్నమాట. సో తను ఆ చెకింగ్ పూర్తయ్యే లోపల నేను ఇక్కడైతే మీకు ఒక బిట్ చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో క్లైమేట్ ఇక్కడ. మామూలుగా కొంచెం వర్షం పడినప్పుడు స్పెషల్లీ ఈ సీనరీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం 3:30 అనమాట. సో చాలా బాగుంది చూడండి. నిజంగా ఈ వ్యూ చూస్తుంటేనే అసలు జన్మ ధన్యం అనిపిస్తుంది. ఈ వ్యూని నేను రోజు చూస్తుంటాను మా ఇంట్లో నుంచి. సో అక్కడ నేను ఇంకా చాలా చాలా లక్కీగా ఫీల్ అవుతుంటాను. సో చాలా బాగుంది కదా ఇది. ఇంకా మనం దగ్గర నుంచి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వచ్చి అలా కాసేపు చూసుకొని వెళ్ళినా కూడా మనకు మైండ్కి చాలా మంచి రిలాక్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే బయలుదేరేస్తున్నాము టూ వీలర్లో. సో చాలాసార్లు తిరుమల వచ్చాను కానీ టూ వీలర్లో ఫ్రెండ్తో ఫస్ట్ టైం అనమాట రావడం. నేను మామూలుగా మా వారితో వస్తూ ఉంటాను అండ్ లేదా వెహికల్లో అనమాట, కారు ఇలా మనం ఏదో ఒకటి అరేంజ్ చేసుకుంటూ వస్తుంటాము. బస్ అనేది చాలా తక్కువ. సో ఇక్కడైతే బయలుదేరేసిన తర్వాత సో చాలా బాగుంటుందండి. మధ్యాహ్నం 3:30 అన్నా కూడా ఎండ అయితే ఉంది, బట్ కొంత దూరం వెళ్ళిన తర్వాత నుంచి ఒక కూల్ క్లైమేట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది మనం మిట్ట మధ్యాహ్నం వెళ్ళినా కూడా. ఇప్పుడైతే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మంత్ వరకు కూడా టూ వీలర్లో పోవడానికి కొంచెం వీలుగానే ఉంటుంది. బట్ ఐ థింక్ ఏప్రిల్ నుంచి ఎండలు వాగిపోతాయి కనుక అసలు టూ వీలర్లో వెళ్ళాలన్నా కూడా మాడిపోతాము. అంత ఎండలు ఉంటాయి తిరుపతిలో, చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా నేను వీడియో అనేది స్టార్ట్ చేసేసాను. బట్ కాకపోతే నేను ఎక్కడా కూడా నేను స్కిప్ చేయట్లేదు. స్టాపింగ్స్ అయితే లేవన్నమాట, ఎక్కడా ఆగలేదు మేము. ఎందుకంటే 6 లోపు మేము దర్శనానికి వెళ్ళిపోవాలి కనుక కొంచెం త్వరగానే రీచ్ అయ్యి మా బాబు వచ్చి బస్సులో వస్తున్నాడు అనమాట. సో మేము తనని పికప్ చేసుకొని మళ్ళీ మా బ్యాగ్స్ లగేజ్ అన్నీ కూడా వీళ్ళ ఇంట్లో పెట్టేసి మేము మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి కనుక కొంచెం టైం అనేది పడుతుంది. సో ఇంకా అందుకనేసి ఇంకెక్కడా ఆగలేదు. కొన్ని చోట్ల అయితే కోతులు కూడా ఉన్నాయి.
సో కోతులనేవి కామన్ గదా! కాకపోతే కొంచెం భయమేస్తుంది వాటిని చూస్తుంటే. టక్కున కెమెరా నేనైతే గింబల్‌లో పెట్టుకున్నాను కదా ఫోను. కొంచెం భయపడ్డాను. ఎక్కడ వచ్చి డిస్టర్బ్ చేస్తాయో అన్నట్లు. బట్ ఓకే. ఎక్కడ అయితే నేను డిస్టర్బ్ అవ్వలేదు. జర్నీ అయితే చాలా జరిగింది. సో, ఇంక ఇక్కడి నుంచయితే నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాను. కంప్లీట్ నేను నార్మల్ మోడ్‌లో పెట్టాను అంటే దాదాపు మనకు 40 మినిట్స్ వీడియో వస్తుంది కనుక నేను జస్ట్ 1 బిట్ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ పెట్టాను. మీకు బోర్ కొట్టకూడదు కదా! సో, అందుకననమాట. సో, ఇక్కడైతే మీరు కంప్లీట్ ఘాట్ రోడ్డు తిరుమల వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అనేదైతే నేను ఇక్కడ మీకు చాలా క్లియర్‌గా చూపించానని అనుకుంటున్నాను. ఇప్పటికీ చాలా మందికి తెలీదు తిరుమల అనేది. అండ్ ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి అని అనుకున్న వాళ్ళైతే నిజంగా లైఫ్‌లో ఖచ్చితంగా ఒక్కసారన్నా ఎక్స్‌పీరియన్స్ చేయండి. చాలా చాలా బావుంటుంది. ఆహ్, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో, ఈసారైతే చాలా అంటే ఎప్పటినుంచో అనుకుంటున్నాను రథసప్తమికి ఖచ్చితంగా అని. లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయింది. సో, ఈసారైతే మిస్ అవ్వదలుచుకోలేదు. సో, ఇవాళైతే దర్శనం ఉంది నాకు. ఆహ్, దర్శనం తర్వాత రేపొచ్చి రథసప్తమి కదా! సో, రథసప్తమికి అన్నీ కూడా నేను షూట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవాళొచ్చి నాకు ఇంకొక స్పెషల్ లక్కీ ఏంటంటే, ఇవాళ థర్స్‌డే గనుక స్వామివారిది మాకు నేత్ర దర్శనం దొరుకుతుంది. సో, నేత్ర దర్శనం అంటే చాలామందికి తెలీదనుకుంటా. సో, అన్ని రోజుల్లో మనం దేవుడిని చూస్తాము. బట్ థర్స్‌డే స్పెషల్ ఏంటంటే నేత్ర దర్శనం. స్వామి మనల్ని చూస్తారు. సో, అక్కడైతే నిజంగా ఎంత హ్యాపీ అయిందంటే మర్చిపోలేమనమాట. దాదాపు 2.5 సంవత్సరం తర్వాత నేను స్వామి దర్శనానికి వస్తున్నాను. 2 ఇయర్స్ అయింది. సో, 2 ఇయర్స్ తర్వాత నేను స్వామి దర్శనానికి వచ్చినప్పుడు నాకు నేను స్వామిని చూసేది కాదు, స్వామి కూడా నన్ను చూసారన్న ఒక మంచి ఫీల్ అండి. అదొక చెప్పలేనంత ఆనందము, తృప్తి అనమాట. చాలా మంచి ఫీల్ అయితే నేను పొందాను. చాలా బావుంటుంది నేత్ర దర్శనం. అందులో దర్శనం కూడా చాలా 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 జరిగింది. కొంచెం దూరం నుంచి దేవుడిని చూస్తూ వెళ్ళడం వల్ల చాలా సేపు చూసినంత ఒక ఆనందం అనమాట. మామూలుగా ఎక్కువ రష్ వల్ల ఏంటంటే చాలా మంది ఉన్నప్పుడు లాగేస్తుంటారు కదా! సో, ఈసారి బెటర్ అనమాట. చాలా తృప్తిగా దర్శనం చేసుకున్నాము. అండ్ తిరుమల దర్శనంలో కూడా నేను లోపల టెంపుల్‌లో నాకు తెలియని కొన్ని కొత్త విషయాలు కూడా మా ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకున్నాను. సో, అవేంటనేది కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే నా నెక్స్ట్ వ్లాగ్స్ అనేవి మీరు కంపల్సరీ చూడండి. నేను వాటిల్లో అన్నిట్లో కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. సో, ఇన్ని రోజులు నేను లోకల్‌లో ఉండి నాకే కొన్ని టాపిక్స్, కొన్ని తెలియని విషయాలున్నాయి. సో, చాలా మందికి తెలీదు. సో, నాకే కాదు చాలా మందికి తెలీదివి. సో, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో మీతో షేర్ చేస్తాను. ఖచ్చితంగా మీరు కూడా తెలుసుకుంటే నెక్స్ట్ మీరు దర్శనానికెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా అవసరం అవుతుంది. సో, చాలా సాటిస్ఫై అవుతారనమాట. సో, ఇప్పుడైతే మీరు జర్నీ చూసేసేయండి. ఎండింగ్‌లో మళ్ళీ మాట్లాడతాను.
సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో జర్నీ అనేది. సో మధ్య మధ్యలో మనకు లెఫ్ట్లో పూలు, చెట్లు, ఆ, ఇంకా నేచర్ అనేది నిజంగా ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా తిరుమల ట్రిప్ అనేది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ నడిచి వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో, అండ్ మనం ఇలా ఘాట్ రోడ్లో జర్నీ చేసినా కూడా అంతే హ్యాపీగా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో మొత్తానికైతే ఈ విధంగా తిరుమలకైతే చేరుకున్నాము. సో ఇంకా జస్ట్ ఒక 1 మినిట్లో అయితే అయిపోతుందన్నమాట. నేను ఇక్కడైతే మీకు జస్ట్ 1 బిట్ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కనుక కొంచెం జర్నీ అనేది మనకు 20 మినిట్స్లో ఎండ్ అయింది. సో మరి 40 మినిట్స్ వీడియో పెడితే సరిపోదు కదా, అందుకనేసి మీకు బోర్ కొడుతుంది కదా అనేసి నేనైతే కొంచెం 1 మినిట్ ఒక 1 బిట్ వరకు నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. సో జర్నీ అయితే ఇలా జరిగింది. అండ్ జర్నీ తర్వాత నేను దర్శనానికి వెళ్ళింది. సో దర్శనం మనం షూట్ చేయలేం కనుక దర్శనం తర్వాత నేను ఏమేమి షూట్ చేశాను, రథసప్తమి రోజు నేను ఏమేమి షూట్ చేశాను, సో చాలా చాలా కొత్త విషయాలు చూపిస్తాను. అండ్ రథాలైతే నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. సో రథసప్తమి రోజు నేను షూట్ చేసి స్వామివారిని నేను చూసిందంతా కూడా నేను మీకు చూపించడానికైతే ఖచ్చితంగా షూట్ చేశాను. సో అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మీకు వ్లాగ్స్లో మీకు అవి కూడా యాడ్ అవుతాయి. సో డోంట్ మిస్ ఇట్. సో ఇది ఇవాల్టి నా తిరుమల ట్రిప్ జర్నీ అనమాట. సో ఎలా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ కొండ, చెట్లు ఇవన్నీ చూస్తుంటే. సో ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఫైనల్లీ అయితే తిరుమలకైతే చేరుకున్నాము. తిరుమల జర్నీ అనేది ఖచ్చితంగా 40 మినిట్స్ టైం అనేది పడుతుందండి. సో 40 మినిట్స్లో అది 2 వీలర్ అయినా, బస్ అయినా, కార్ అయినా, దేనికైనా 40 మినిట్స్ అనేది టైం అనమాట. సో కొంచెం ముందుగా వచ్చిన వాళ్ళు కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇంకా లాస్ట్ ఎండింగ్ వచ్చినప్పుడు. సో టైంకి కానీ ముందుగా వచ్చినట్లయితే ఎవరన్నా వాళ్ళకి ఫైన్ వేస్తారు. సో ఘాట్లో ఓవర్టేక్స్ చేయడం కానీ లేదా ఫాస్ట్ డ్రైవింగ్ చేయడం కానీ అస్సలు కుదరదనమాట. సో ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ కొత్త వాళ్ళైతే ఇక్కడ డ్రైవింగ్ అనేది చేయకపోవడమే మంచిదన్నమాట. సో రూట్స్ తెలిసిన వాళ్ళు, ఘాట్ రోడ్ కనుక తెలిసిన వాళ్ళు డ్రైవ్ చేస్తేనే సేఫ్ జర్నీ అనమాట. సో అలా కాదు అంటే బస్ జర్నీ చాలా బెస్ట్ జర్నీ అనమాట. సో చాలా సేఫ్ అనమాట బస్సు. సో మొత్తానికి 40 మినిట్స్ టైంలో అయితే మేము రీచ్ అయిపోయాము. సో ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్కి వచ్చేసామన్నమాట. సో తిరుమలకి మనం పైకి వచ్చిన తర్వాత కూడా మనకి ఇక్కడ ఇంకొక టోల్ గేట్ ఉంటుంది. సో కింద ఎలా అయితే మనకు చెక్కింగ్ ఉంటుందో సేమ్ పైన కూడా అలానే ఉంటుంది. పైన వచ్చి టికెట్ చెక్కింగ్ చేస్తారు. సో పైన ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఒక క్లిప్పింగ్ చూపించేసి నేను ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ దర్శనం కానీ మిగిలినవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు. సో ఫైనల్లీ ఇది ఇక్కడ వచ్చి ఇది రీచ్ పాయింట్ అనమాట, ఇది సర్కిల్. అండ్ ఇది వచ్చి తిరుమల టోల్ గేట్ అనమాట పైన. సో ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది. సో ఈ చెక్కింగ్ తర్వాత మనం లోపలికి తిరుమలకి ఎంటర్ అయిపోయినట్లే. సో నెక్స్ట్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.